హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మేమైతే సాయిబాబా దర్శనం అయితే చేసుకున్నాము. దర్శనం చేసుకుని బయటకు వచ్చిన తర్వాత గేట్ నెంబర్ 4 దగ్గర ఇట్లా విగ్రహం అయితే కట్టారనమాట. ఫోటోషూట్ కోసం. ఎంత బాగుంది కదా, చాలా బాగుంది. లోపల గార్డెన్ కూడా బాగుందన్నమాట. సో దాని తర్వాత మేము షాపింగ్ చేసుకుని అట్లాగే ఇక నైట్ డిన్నర్ టయానికి అయితే అన్నదాన సత్రం దగ్గరికి అయితే వచ్చినాము. ఇక్కడ సాయిబాబా దగ్గర ఒక వీడియో దిద్దామనేసి వీడియో అయితే తీసుకున్నాం అనమాట. అన్నం కలుపుతున్న అన్నము వండుతున్న వీడియో అనమాట. వేడి వేడి దాంట్లో చేపెట్టి ఇట్లా కలుపుతుంటాడు చూడండి బాబా. ఇక్కడ చూడని వాళ్ళు ఎవరైనా ఉంటే ఈసారి షిరిడీకి వెళ్ళినప్పుడు చూడండి. మనకు అన్నదాన సత్రం దగ్గర ముందే ఉంటుంది సాయిబాబా విగ్రహం ఇది. ఇక దాని తర్వాత మేమైతే లంచ్ చేయడానికి అయితే లోపలికి వెళ్ళిపోయినాం అనమాట. ఇక నాకైతే అక్కడ వాటర్ ఇక్కడ వాటర్ పడక జలుబు అనేది చేసింది. సో అందుకని వాయిస్ చేంజ్ కూడా అయిపోయింది నాది. దాని తర్వాత ఇప్పుడైతే మేము క్యూలో అయితే 4 టోకెన్స్ తీసుకున్నాము. తీసుకున్న తర్వాత లంచ్కి అయితే వెళ్ళిపోతున్నాం అనమాట. ఇక అక్కడ చూడండి ఎంత పెద్ద హాల్ అంటే చాలా పెద్ద పెద్ద హాల్ అనమాట. ఒకేసారి 1000 మంది 2000 మంది కూర్చోవచ్చు. అంతకంటే పెద్దగానే ఉంది. ఇంకా అసలు చెప్పలేము. తినేవాళ్ళు తింటూనే ఉన్నారు, వెళ్ళేవాళ్ళు వెళ్తూనే ఉంటారు అనమాట. ఫ్రీ టోకెన్కి కూడా డబ్బులు ఏం కట్టనవసరం లేదు, ఫ్రీ టోకెనే. సో ఇది వచ్చేసి మేము డే టైంలో తీసాము. అది నైట్ టైంలో తీసిన వీడియో. ఇక నైట్లో సరిగ్గా రాలేదని మళ్ళీ డే టైంలో కూడా తీసామన్నమాట. అయితే ఏమేమి వడ్డిస్తున్నారు అన్నది మీకు క్లారిటీ ఇవ్వలేకపోయాను దాంట్లో. ఇక సో దీంట్లో అయితే క్లారిటీగా వస్తుంది చూడండి. ఫస్ట్ అయితే స్వీట్ పెట్టారనమాట. ఆ స్వీట్ ఆల్రెడీ తినేసినాము, అది ఆ వీడియో మిస్ అయిపోయింది. ఇప్పుడు చూడండి రైస్ అయితే పెడుతున్నారు. రైస్ తర్వాత ఒకేసారి ఇంతమందికి సర్వ్ అంటే అటు సైడు సర్వ్ చేయాలి, ఇటు సైడ్ సర్వ్ చేయాలి కాబట్టి కొంచెం టైం అనేది పడుతుందన్నమాట. ఒకేసారి చూడండి, ఒక స్పూన్ తీసుకున్నాడంటే 10 మందికి, అటు 5 మెంబర్స్ ఇటు 5 మెంబర్స్కి వడ్డిస్తారనమాట. చాలా పెద్ద హాల్ కదా, పబ్లిక్ కూడా ఫుల్గా ఉంటారు. ఇగో ఇదైతే వీల్స్ ఉన్న చైర్ టైప్ది అనమాట. ఇట్లా తోసుకుంటూ అందరికి వడ్డిస్తూ ఉంటారు. సో ఈరోజు ఏమేమి కర్రీ చేసారంటే మనకి ఇక్కడ వచ్చేసి వంకాయ కర్రీ, పెసర్లు ఉంటాయి కదా, పెసర్ల కూర, వంకాయ కర్రీ, పెసర్ల కూర, అట్లాగే దాంతోపాటు సాంబారు చూడండి, పెసర్ల కూర సాంబారు కూడా అనమాట. సాంబారు అట్లాగే ఒక చపాతీ కూడా ఇస్తారు, స్వీట్ కూడా పెడతారనమాట. ఆ స్వీట్ వీడియో మిస్ అయిపోయింది. ఒక చపాతీ పెడతారు. ఇక మా పాప అయితే చపాతీ తినను అని అన్నది. ఆమె చపాతీ నేనే తీసుకున్నాను. ఇక నేను వేయించుకోలేదు, ఇక చాలు ఇదే చపాతీ అనేసి ఒక చపాతీతో. ఈ రైస్ ఇక్కడ తింటేనే బాగుంటుంది అనమాట అన్నదాన సత్రంలో. బయట అయితే తినలేమబ్బా. ఇక తినేసి బయటకు వచ్చిన తర్వాత ఇక ఇక్కడైతే కారు కనబడ్డది. మా పాప ఏకంగా కారే కావాలనేసి కూర్చుంది. లేదు, ఒక రౌండ్ ఇక్కడ నుంచి జస్ట్ ఒక 5 మినిట్స్ కూడా వెళ్ళలేదన్నమాట. 50 రూపీస్ అంట, 1 రౌండ్కి 50 రూపీస్, 2 రౌండ్స్కి అయితే 100 రూపీస్ అట. ఇక అందుకని ఒకటే రౌండ్. ఇక తననైతే కూర్చోబెట్టాము ఏడుస్తుంటే. సో ఇక వెళ్ళిన తర్వాత ఒక రౌండ్ అయితే వేసుకొని వచ్చింది. తీరి ఇక్కడికి వెళ్ళిన తర్వాత ఒక అతను ఆపేస్తాడు చూడండి హోటల్ దగ్గర. ఎందుకు ఆపిరానంటే, ఇక ఇంత దూరం వచ్చినావు కదా, టోల్గేట్ కట్టవా అనేసి అని అంటున్నాడు పాపకి. ఆమెకి ఏం అర్థం కాలేదు. ఇక సరే అనేసి వదిలేసిండు అనమాట. ఇక ఒక రౌండ్ అయితే వేసుకున్న తర్వాత ఇక వచ్చేసింది. వచ్చిన తర్వాత మళ్ళీ షాపింగ్ అన్నది. అక్కడ బొమ్మలు చూసిన తర్వాత నాకైతే ఈ బొమ్మ కావాలి, మేకప్ కిట్ కావాలనేసి అడిగితే ఇక కొనిపించిన. ఇంటికి వెళ్ళిన తర్వాత ఓపెన్ చేద్దాం అంటే వినలేదు. అక్కడే రూమ్కి వెళ్ళగానే ఓపెన్ చేసేసింది చూడండి. ఆ మేకప్ కిట్లో ఏమేమి ఉన్నాయి అన్నది ఇప్పుడైతే వీడియో తీస్తున్నాం చూడండి. మొత్తం ఓపెన్ చేసేసింది. ఇక అన్నీ ఓపెన్ చేసేసి ఇదంట లిప్స్టిక్ అట చెప్తుంది ఆమెనే. బ్రష్ 4 లిప్స్టిక్స్ అంట, ఏ కలర్స్ ఉన్నాయి. ఏగో ఇది తీసుకుంది. ఇక దాని తర్వాత వచ్చేసి ఒక దువ్వెన, ఇది ఒక స్మాల్ దువ్వెన, ఇంకో దువ్వెన, అది పేర్ల దువ్వెనంట. నేను ఇదేం దువ్వెనమ్మ అంటే అది పేర్ల దువ్వెనంటే, దువ్వెనంటే ఇది వాటర్ స్ప్రేనంట. ఇది వచ్చేసి ఇంకో దువ్వెనలు అయితే 4-5 దువ్వెనలు వచ్చినాయి, వెరైటీస్. ఇవేమో క్లిప్స్, 2 క్లిప్స్ వచ్చినాయి. దాంతోపాటు ఇది రౌండ్ దువ్వెన ఇంకొకటి.
దువ్వెనలోనో చూడండి ఎన్ని వెరైటీస్ దువ్వెన్స్ వచ్చినాయి. ఇదేమో లిప్స్టిక్ అట, నాకు తెలియదు, ఆమె చెప్తేనే చెప్తున్నా నేను కూడా. ఇక ఇవైతే మేకప్ బ్రషెస్ ఎన్ని ఉన్నాయి చూడు మమ్మీ అని ఒకటి ఒకటి తీసిస్తుంది అనమాట. ఇక సో ఇట్లా పిల్లలకైతే ఇవి ఇప్పించేసిన నేను ఒకటి. ఇంటికి వెళ్ళి కానీ ఓపెన్ చేద్దామంటే వినలేదు, అక్కడనే ఓపెన్ చేసిందనమాట. సో మా షిరిడి ప్రయాణం అయితే మరి ఇలా జరిగింది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే ఫస్ట్ టైం ఎవరైతే చూస్తున్నారో మా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, బాయ్ మరి.